అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవారట. ఆయన దగ్గర మామూలుగా ఉండే అధికారులలో ఒకడు సత్యవాది అని, ఇంకోడు అసత్యవాది అని ఉండేవారట. సత్యవాది నిజమైన విషయాలే రాజుగారికి చెప్పి కాలక్షేపం చేసేవాడు. అసత్యవాది ఉన్నాడు చూశారు, వాడు మాత్రం అన్ని అబద్ధాలు కల్పించి చెప్పి రాజుగారికి కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అయితే రాజుగారు అసత్యవాదికి హెచ్చు జీతం ఇచ్చేవాడు, సత్యవాదికి కొద్ది జీతమే ఇచ్చేవాడు. అందుచేత అసత్యవాది గొప్పగా మేడలు మిద్దెలు కట్టించేసి నౌకర్లతో చాకర్లతో మహావైభవంగా ఉండేవాడు. సత్యవాది తెచ్చేది మాత్రం అతడికి అతని భార్యకి చాలకుండా ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు సత్యవాదితో అతగాడి భార్య అన్నది కదా, మీరు రోజు రాజుగారికి ఉన్నదొన్నట్టు చెబుతారాయే, లేనిపోనివన్నీ కల్పించి చెప్పే ఆ అసత్యవాదికి రాజుగారు పెద్ద జీతం ఇస్తున్నాడాయే, పోనీ ఆ అసత్యవాది ఉద్యోగం మీరే చేయకూడదా, సుఖపడిపోతాం అన్నది. ఈ మాట విని సత్యవాది రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, నేనెన్నాళ్ళు సత్యవాదిగా తమ వద్ద కొలువు చేస్తున్నాను కదా, నాకు కొంతకాలం పాటు అసత్యవాదిగా కొలువిప్పించకూడదా అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు రాజు ఏం చేశాడు, ఈ పిచ్చివాడు పెద్ద జీతం అడగడానికి బిడేపడి తనకు చేతగాని ఉద్యోగం అడుగుతున్నాడు కదా అనుకుని సత్యవాదితో, రేపు నీకు అసత్యవాది పని ఇస్తాలేవయ్యా, అది బాగా చేస్తే ఇక నుంచి ఆ ఉద్యోగం నువ్వే చేద్దువు గాని అన్నాడు. మర్నాడు సత్యవాది సభకు వచ్చి అసత్యవాది కూర్చునే ఆసనంలో కూర్చున్నాడు. రాజుగారు మిగిలిన వ్యవహారాలన్నీ చూడటం పూర్తయ్యాక అతగాడికేసి తిరిగి నవ్వుతూ, ఏమిటయ్యా విశేషాలు అని అడిగాడు. సత్యవాది ఏదో ఒక అబద్ధం చెప్పాలిగా, అందుకని ఆయన, మరేమీ లేదు మహారాజా, తమరు విన్నారో లేదో, నిన్న సాయంకాలం వేళ ఒక మనిషి నదిలో పడి కాలిపోయాట అని అన్నాడు. నీటిలో పడ్డ మనిషి మునిగి చస్తాడు గాని కాలి ఎలా చస్తాడయ్యా, ఏం జరిగిందేమిటి అని రాజుగారు అడిగాడు. సత్యవాది తెల్లమొహం వేశాడు. అబద్ధమైతే ఆడాడు కానీ దాన్ని ఎలా సమర్థించాలో తెలియలేదు. రాజుగారు పాత సత్యవాదికేసి తిరిగి, ఆ నీళ్లలో పడ్డ మనిషి కాలి ఎలా చచ్చిపోయాడో నీకేమన్నా తెలుసునటయ్యా అని అడిగాడు. తెలియకేం మహారాజా, ఆ మనిషి ఒక పడవ నిండా గోతాలలో కాల్చిన సున్నపురాయి వేసుకుని వాటి మధ్య కూర్చుని నదిలో ప్రయాణం చేస్తున్నాడట. మధ్యలో పడవ కాస్త మునిగింది. సున్నపురాయి నీరు తగలగానే కొత ఉడికి సెగలు కక్కింది. ఆ సెగలకు ఆ మనిషి కాస్త మాడి చనిపోయాడు. అంతకన్నా మరేమీ లేదు మహారాజా అన్నాడు పాత సత్యవాది. అదా సంగతి, ఇంకేమిటయ్యా విశేషాలు అని రాజు సత్యవాదిని మళ్ళీ ప్రశ్నించి మంచి అబద్ధం చెప్పడానికి మరొక అవకాశం ఇచ్చాడు. సత్యవాది బుర్రగొక్కుని, అన్నట్టు ఈ సంగతి విన్నారా మహారాజా, మన చిన్నబ్బాయి గారు ఈ మధ్య వేటకు వెళ్ళారు చూడండి, అప్పుడు ఆయన ఒక బాణం వేస్తే అది ఒక జింక కాలి గిట్టకు తగిలి దాని తలలో నుంచి గుదూసుకుపోయిందిట అన్నాడు. జింక కాలి గిట్టకు తగిలిన బాణం దాని తలలో ఎలా ప్రవేశించిందయ్యా, ఏమిటి విచిత్రం అని రాజు అడిగాడు. మళ్ళీ సత్యవాది తెల్లమోహం వేశాడు. రాజుగారు అసత్యవాదికేసి తిరిగి, ఈ చోద్యం ఎలా జరిగిందో నీకేమన్నా తెలుసటయ్యా అని అడిగాడు. తెలియకేం మహారాజా, అబ్బాయి గారు బాణం వేసే సమయానికి ఆ జింక తన కాలి గిట్టతో బుర్ర గోక్కుంటున్నది, అంతకంటే మరేమీ లేదు మహారాజా అన్నాడు అసత్యవాది. బొంకరా పోలిక అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంతేసి అన్నట్ట. అలా అయింది పాపం మన సత్యవాది సంగతి. రాజుగారు 2 అవకాశాలు ఇస్తే 2 సార్లు అతికేటట్టు అబద్ధమాడలేకపోయాడు. రాజుగారు అతనికి మరొక అవకాశం ఇద్దాం కదా అనుకుని, ఇంకేమిటయ్యా విశేషాలు అన్నాడు. రాజుగారు అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పాలిగా, అందుకని సత్యవాది, మరేం లేదు మహారాజా, కిందటి నెల వరదలప్పుడు నదిలో ఎంత బండరాయి తేలి కొట్టుకు వచ్చిందట అన్నాడు. బండరాయి తేలడమేమిటి, కొట్టుకు రావటమేమిటి, అంత పని ఎలా జరిగిందయ్యా అన్నాడు రాజు. సత్యవాది బుర్ర ఖాళీ. ఆయన అసత్యవాది కేసి చూసి బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయాడు. రాయి నీటిలో ఎలా తేలి కొట్టుకొచ్చిందో
నీకేమన్నా తెలుసుటయ్యా అని రాజు అసత్యవాదిని అడిగాడు. మరేం లేదు మహారాజా, కిందటి సంవత్సరాది ప్రాంతాల ఏటి ఒడ్డున ఒక స్వరతీగ మొలిచి ఆ బండరాయి చుట్టూ పెనవేసుకుంది. వేసవికి అది కాయలతో సహా ఎండిపోయింది. ఏటికి వరద రాగానే ఆ పాదంతా నీటిలో పడి కొట్టుకొచ్చింది. సొరకాయలున్నాయి చూడండి, అవన్నీ డొల్లైపోయి పాదుతో పాటు రాయిని కూడా తేల్చాయి. రాయితో సహా పాదంతా కొట్టుకు వచ్చింది. ఈ విషయమే సత్యవాది మీతో చెప్పారు అన్నాడు అసత్యవాది. నిజం కురుచ, అబద్ధం పొడవు అని సామెత. సత్యవాది తన బుర్ర చాలా కురుచాని గ్రహించి తనకు అసత్యవాది పదవి వద్దని సత్యవాదిగానే పనిచేస్తూ ఉంటానని రాజుగారికి విన్నవించుకున్నాడు. నీ ఇష్టం అని రాజు సత్యవాది జీతం కాస్త పెంచాడు. అయితే దాంతో సత్యవాది తృప్తిపడక ఆ రాజు వద్ద కొలువు చాలించి ఇంకో రాజు వద్ద పనికి చేరాడు. ఈ కొత్త రాజు దగ్గర ఒక న్యాయాధికారి ఉండేవాడు. ఆయన చెడ్డవాడు కాదు గాని వట్టి ఛాందసుడు. ఎవరు ఏ ఫిర్యాదు తెచ్చినా సరే సాక్ష్యం సాక్ష్యం అనేవాడు. ప్రతి తగాదాలోనూ ఎటు సాక్ష్యం బలంగా ఉంటే అటు తీర్పు చెప్పేసేవాడు. ఎంత పెద్ద తగాదా అయినా సరే క్షణాల మీద తేల్చిపారేసేవాడు. నిజం నిలకడ మీద తేలుతుందని సామెత. కానీ ఆ న్యాయాధికారి సత్యవాది కాడు, సాక్షివాది. సత్యవాది కొలువులో చేరాక ఈ న్యాయాధికారి ధోరణిని శ్రద్ధగా గమనించాడు. న్యాయస్థానం ఎల్లప్పుడూ సాక్షులతో కిటకిటలాడుతూ ఉండేది. రోజుకు 100 తగాదాలు పరిష్కారమైపోతూ ఉండేవి. కానీ రోజు రోజుకు తగాదాల సంఖ్య పెరిగిపోతుందే గాని తరగటం లేదు. రాజ్యసభలో అందరూ ఇటువంటి న్యాయాధికారి మళ్లీ పుట్టబోడు అని తెగ మెచ్చుకునేవాళ్ళు. రాజుగారు అతగాడికి మంచి జీతం ఇస్తూ ఉండేవాడు. నగరంలో మాత్రం ఎవరి నోట విన్నా ఇదేం న్యాయంరా అన్న మాటలే వినపడేవి. న్యాయాధికారి ఎటువంటి ఛాందస్సులో సత్యవాదికి బాగా తెలిసి వచ్చింది. సాక్ష్యం ఉండటానికి అవకాశం లేని చోట్ల కూడా ఆయన సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని తీర్పులిచ్చేవాడు. ఒకసారి ఒకడి ఆవును మరొకడు కాజేశాడు. ఆవు పోగొట్టుకున్నవాడు ఫిర్యాదు చేశాడు. ఆవును దొంగిలించినవాడు 100 మందిని సాక్ష్యం తెచ్చాడు. వాడు ఆవును దొంగిలించలేదని వాళ్ళంతా సాక్ష్యం చెప్పేసరికి న్యాయాధికారి ఆ ఫిర్యాదును కొట్టిపారేశాడు. ఆవును దొంగిలించడం చూసిన వారే ఉంటారు కానీ దొంగిలించకపోవడాన్ని చూసేవారెవరన్నా ఉంటారా? ఇదంతా చూసిన సత్యవాది రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మన న్యాయాధికారి గారి తీర్పులు కొన్ని అనుమానాస్పదంగా ఉంటున్నాయని నాకు తోస్తోంది. ఆయనకు నిజాన్ని తెలుసుకునే ఓపిక, శ్రద్ధ ఉన్నట్టు కనపడదు. తవ్వగా తథ్యం తేలుతుందంటారు పెద్దలు. మన న్యాయాధికారి కేవలం సాక్షులను మాత్రమే నమ్మి నిజం తెలుసుకోక అనేక ఫిర్యాదులలో అన్యాయపు తీర్పులిస్తున్నాడు. ఇది మీ కీర్తికే కళంకం అన్నాడు. రాజు ఈ మాటలు విని ఆశ్చర్యపడి, అయితే ఈసారి న్యాయాధికారి సరిగా నిజం తెలుసుకోలేదని నీకు తోచినప్పుడు నీవే కలగజేసుకుని న్యాయమైన తీర్పు ఇయ్యి చూద్దాం అన్నాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఒక సంఘటన జరిగింది. రాజుగారు ప్రతి సాయంకాలము తోటకు వెళ్ళి అక్కడ తన మనమలతో కొంతసేపు కాలక్షేపం చేసి ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఒకనాడు అదేవిధంగా రాజుగారు తోటకు వెళ్ళేసరికి ఆయన మనమలు తోటలో ఆడుకుంటున్నారు. రాజు వచ్చి పాలరాతి ఆసనంపై కూర్చోగానే మనమలంతా చుట్టూ వచ్చి కూర్చున్నారు. అదే సమయానికి తోటమాలి కొన్ని తోట పళ్ళు కడిగి తెచ్చి రాజుగారి ముందు పెట్టి వెళ్ళిపోయాడు. రాజుగారు ఆ పళ్ళు కోసి మనమలకు పెట్టి చీకటి పడేదాకా వాళ్లతో కబుర్లాడి వాళ్లకంటే ముందుగా ఇంటికి తిరిగి వచ్చేశాడు. రాజుగారు వచ్చిన ఒక అరగంటకు పిల్లలంతా ఇంటికి వచ్చారు. వారిలో ఒకడు ఏడుస్తూ వచ్చాడు. వాడి వేలు తెగి రక్తం కారుతూ ఉంది. కారణం ఏమిటని విచారించగా చలవరాతి ఆసనం మీద ఏదో ఉండి వేలు కోసుకుపోయిందని తెలిసింది. రాజు అప్పటికి కుర్రవాడి వేలు కడిగించి కట్టించి మర్నాడు ఉదయమే ఈ సంగతి న్యాయాధికారికి చెప్పాడు. అంతా విని న్యాయాధికారి, ఈ తప్పు తోటమాలిదే, సందేహం లేదు. తోటంతా శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత తోటమాలిది. తమరు పిల్లలు కూర్చున్న ఆసనాన్ని వాడు శుభ్రంగా తుడిచి ఉంచినట్టయితే దానిపై గుచ్చుకునే వస్తువే ఉండనవసరం లేదు. కనుక తోటమాలి అజాగ్రత్తకు తగిన విధంగా కఠిన శిక్ష విధిస్తాం. వాడి నేరం రుజువైపోతూనే ఉంది అన్నాడు. ఆ మాటలు విన్న సత్యవాదికి ఆశ్చర్యం కలిగింది.
కుర్రవాడి వేలు తెగటమనే సాక్ష్యం ఆధారంతో తోటమాలి నేరస్తుడని న్యాయాధికారి తేల్చివేశాడు. విచారణ కూడా లేదు. మహారాజా, ఇది విచారణ అనిపించుకోదు. తోటమాలికి శిక్ష విధించే ముందు తోటమాలిని పిలిపించండి అన్నాడు. విచారణలో జోక్యం కలిగించుకునే అధికారాన్ని సత్యవాదికి ఇచ్చి ఉన్నాడు గనుక రాజు తోటమాలిని పిలిపించాడు. సత్యవాది వాడిని ప్రశ్నించి, వాడు రోజు 3 సార్లు తోట యావత్తు శుభ్రం చేస్తాడని, కిందటి రోజు రాజుగారు వచ్చే ముందే తోటలో ఉండే ఆసనాలు శుభ్రంగా తుడిచాడని తెలుసుకున్నాడు. అప్పుడు సత్యవాది నౌకర్ను పిలిచి, నిన్న రాజుగారు కూర్చున్న ఆసనం మీద ఏదో ఉండి అబ్బాయి గారి వేలు గాయం చేసింది, ఆ వస్తువు వెతికి పట్టుకురా అన్నాడు. నౌకరు వెళ్ళి ఒక చిన్న బాకు తెచ్చాడు. అది రాజుగారిది. దానితోనే ఆయన కిందటి సాయంత్రం పళ్ళు కోసి దాన్ని ఆసనం మీదే వదిలేశాడు. చీకటిలో కుర్రవాడు దానితోనే వేలు కోసుకున్నాడు. ఈ విషయాలన్నీ స్పష్టమయ్యాక సత్యవాది రాజుతో, చూసారా మహారాజా, సరిగా విచారణ చేస్తే దండించవలసింది తోటమాలిని కాదని తమరినేనని తేలిపోయింది. ఇందుకే నిజమాడితే నిష్ఠూరం అంటారు పెద్దలు అన్నాడు. రాజుగారు సత్యవాది చేసిన పనికి సంతోషించి అతగాడికి న్యాయాధికారితో సమానమైన జీతం ఏర్పాటు చేసి న్యాయస్థానంలో జరిగే కర్మకాండ యావత్తు చూస్తూ ఉండేలాగా ఉత్తర్వు చేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాటి సాయంకాలం రాజు ఉద్యానవనానికి వెళ్ళి ఎప్పటిలాగే తన మనుమలతో కాలం గడిపి చీకటి పడే వేళకు ఇంటికి బయలుదేరాడు. ఆయన ఉద్యానవనం యొక్క ద్వారాన్ని చేరవస్తూ ఉండగా అక్కడి కావలి వాళ్లలో ఒకడు రాజుగారిని చూస్తూనే కత్తి దూసి చంపు చంపు అంటూ రాజుగారి తలకేసి విసిరాడు. వాడి కత్తి తగిలి రాజుగారి తలపాగా తురాయి కింద పడ్డాయి. రాజుకి మొదట ఆశ్చర్యము, తర్వాత పట్టరాని ఆగ్రహము వచ్చాయి. కానీ ఆయన ఏమీ అనకముందే మిగిలిన భటులు ఆ కాపలా వాణ్ణి పట్టుకుని పెడరెక్కలు విరిచికట్టారు. ఈ దుర్మార్గుణ్ణి బందిఖానాలో పెట్టండి, వీణ్ణి వెంటనే శిక్షించడానికి ఏర్పాట్లు చేస్తాం అంటూ రాజు తన ఇంటికి వెళ్లి న్యాయాధిపతిని సత్యవాదిని పిలిపించి జరిగినదంతా చెప్పాడు. అంతా విని న్యాయాధిపతి, వాడు రాజద్రోహి, హంతకుడు, వాడి తల తీసేయిద్దాం అన్నాడు. సత్యవాదికి కాపలావాడి నేరం రుజువైనట్లు తోచలేదు. వాడు నిజంగా రాజుగారిని హత్య చేయతలిస్తే నలుగురు ఉన్న సమయంలో ఆ ప్రయత్నం చేయడు. అందుచేత సత్యవాది రాజు అనుమతితో కొందరు మనుషులను వెంటబెట్టుకుని కారాగృహానికి వెళ్ళి అక్కడ ఉన్న కాపలావాడితో మాట్లాడాడు. వాడు ఏడుస్తూ, మహారాజు గారిని నేనెందుకు చంపుతానయ్యా, ఆయన తలపాగాలో పాము కనిపించింది, అది రాజుగారిని కాటేస్తుందని భయపడి మతిపోయి నా కత్తి దానిపైకి విసిరాను, ఇంతకన్నా నేనే పాపము ఎరగను అన్నాడు. సత్యవాది అక్కడి నుంచి ఉద్యానవనానికి వెళ్ళి రాజుగారి తలపాగా పడిన చోట వెతికాడు. అక్కడ ఆయనకు నిజంగానే చిన్న పాము దొరికింది. అయితే అది నిజమైన పాము కాదు, పిల్లలు ఆడుకునే బొమ్మ పాము. రాజు మనమలు దానితో ఆడుకుని వేడుకకు రాజు తలపాగాలో తురాయికి తగిలించారు. ఈ విషయం రాజుగారి మనమలను అడిగితే బయటపడింది. సత్యవాది అనుకున్నట్టే అయ్యింది. కాపలావాడు రాజద్రోహి కాకపోగా రాజభక్తుడని రుజువయ్యింది. ఇదంతా రాజుగారికి సత్యవాది వివరించి చెప్పాక ఆయన తన న్యాయాధికారి ఎంత తొందర మనిషో, అలాంటి వాణ్ణి ఆ పదవిలో ఉంచితే ఎలాంటి అన్యాయాలు జరుగుతాయో గ్రహించి అప్పటికప్పుడే సత్యవాదిని న్యాయాధికారిగా నియమించి అతగాడికి మంచి జీతం ఏర్పాటు చేశాడు. అందుచేత అబద్ధాలను నిజంగా చెప్పగలవాడికన్నా ఎప్పటికన్నా నిజం కనిపెట్టగలవాడే గొప్పవాడు. కథ సమాప్తం. పారని ఎత్తులు. ఒక ఊళ్ళో జయంతుడనే ధనవంతుడు ఉండేవాడు. అతను కొద్దిపాటి వ్యాపారంతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అతనికి పెళ్లి కావలసిన కుమార్తె ఉంది. ఆమెకు అన్ని విధాలా మంచి సంబంధం కుదిరింది. ముహూర్తం కూడా అనుకున్నారు. పెళ్లి ఖర్చుకు గాను తన దగ్గర ఉండే ధనమంతా లెక్క చూసుకోగా తక్కువ అయ్యేటట్టు కనిపించటం చేత జయంతుడు తమ ఇంట చాలా కాలంగా ఉంటున్న ఒక రత్నాన్ని అమ్మ నిశ్చయించాడు. అతను ఆ రత్నాన్ని తీసుకుని తన గుర్రం మీద రాజధానికి బయలుదేరి వెళ్ళాడు. అతను రాజుగారి దర్శనం చేసుకుని తాను వచ్చిన పని చెప్పి రత్నాన్ని చూపించాడు. రాజుగారు రత్న నిపుణులను రప్పించి వాళ్ల చేత రత్నానికి వెల కట్టించాడు.
దాని వెల 1,00,000కు పైన కొన్ని వేల వరహాలు ఉంటుందని వాళ్ళు చెప్పారు. వాళ్ళు నిర్ణయించిన ధరకు రాజు ఆ రత్నాన్ని కొనడానికి సిద్ధపడ్డాడు. కానీ జయంతుడు ధనమంతా వెంట తీసుకుపోవటం ఇష్టం లేక ప్రస్తుతం పెళ్లి ఖర్చులకు కావలసినంతా తీసుకుని మిగిలింది ఏడాదికింత చొప్పున తీసుకుంటానని ఏర్పాటు చేసుకున్నాడు. అతను నగరపు సంతకు వెళ్ళి ఒక కపిల గోవును కొన్నాడు. తన కుమార్తెను అత్తవారింటికి పంపేటప్పుడు ఇచ్చే కట్న కానుకలతో పాటు ఆ కపిల గోవును కూడా ఇద్దామనుకున్నాడు అతను. ఆవు మెడతాడును తన గుర్రం తోకకు కట్టి తాను గుర్రం మీద ఎక్కి కూర్చుని గుర్రాన్ని నింపాదిగా నడుపుకుంటూ జయంతుడు ఇంటి దారి పట్టాడు. గుర్రం వెనకగా నడిచేటప్పుడు ఆవు మెడలో ఉండే మువ్వ మోత చేస్తూ వచ్చింది. అయితే జయంతుడు ఒక కొండ వెంబడి పోతూ ఉండగా మువ్వ చేసే ధ్వనిలో ఏదో మార్పు కలిగినట్టు అనిపించింది. అతను వెనక్కు తిరిగి చూశాడు. ఆవు లేదు. దాని మువ్వ గుర్రం తోకకు కట్టి ఉంది. అతను ఎత్తుకు ఎక్కి అంతటా కలియ చూశాడు. ఎక్కడ ఆవు జాడ లేదు. అతను నిస్పృహ చెంది తన కపిలగోవు ప్రాప్తం లేదనుకుని ఇంటి దారి పట్టాడు. జయంతుడి కపిలగోవును కాజేసినవాడు గండుడనే గజదొంగ. జయంతుడు కపిలగోవును కొనటం గండుడు చూశాడు. ఆవునేగాక అతని వద్ద ఉన్న ధనాన్ని, గుర్రాన్ని, దుస్తులను కూడా కాజేయాలని గండుడికి కోరిక కలిగింది. ఇదంతా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. అందుచేత గండుడు ఆవును కాజేసే పని తనపైన వేసుకుని మిగిలిన పనికి తన కొడుకైన ప్రచండుడనే వాడిని నియమించాడు. ప్రచండుడు జయంతుడు వెళ్లే దారిలో ఒక కొలను గట్టుపైన దాగి కూర్చుని జయంతుడు సమీపంలోకి వచ్చిన సమయంలో పెద్ద చావు కేక పెడుతూ కొలనులోకి దూకాడు. ఎవడో పాపం ప్రమాదవశాన కొలనులో పడిపోయాడనుకుని జయంతుడు గుర్రం దిగి తన తలపాగా, చొక్క, డబ్బు సంచి, ధోవతి ఒక చోట ఉంచి చిన్న బట్ట చుట్టుకుని పడిపోయిన వాడిని రక్షించటానికి తాను కూడా కొలనులోకి ఉరికాడు. అలా దూకే సమయంలో జయంతుడి కాళ్ళకేదో తాడు తగులుకున్నట్టయింది. దాన్ని వదిలించుకోవటానికి జయంతుడు తిప్పలు పడే సమయంలో ప్రచండుడు ఒడ్డుకు ఈది ఒడ్డున ఉన్న ఒక రాయిని నీటిలోకి తోసి జయంతుడి బట్టలు, సంచి తీసుకుని గుర్రమెక్కి పారిపోయాడు. రాయి నీటిలో పడి మునిగేటప్పుడు అది జయంతుడిని కూడా అడుగుకు ఈడ్చింది. ఎందుకంటే కాలికి ఉచ్చుపడిన తాడు యొక్క రెండో కొస రాతికి కట్టబడి ఉంది. అది ప్రచండుడి పనే. జయంతుడు అతి ప్రయాసతో తన మొలతాడుకు కట్టి ఉన్న చిన్న చాకు తీసి దానితో రాయికి కట్టిన తాడును కోసి పైకి వచ్చి ఒడ్డుకు ఈది నీరసంగా పడిపోయాడు. డబ్బు పోగొట్టుకుని, దుస్తులు పోగొట్టుకుని, చివరకు గుర్రాన్ని కూడా కోల్పోయిన జయంతుడు ఎక్కడికి పోవటానికి, ఏం చేయటానికి అశక్తుడై ఎవరి కళ్ళనైనా పడటానికి కూడా బిడేపడుతూ ఉన్న స్థితిలో చీకటి పడే వేళ కొందరు కట్టెలు కొట్టేవాళ్ళు ఇళ్లకు తిరిగిపోతూ అతన్ని చూసి అతనికి జరిగిన అన్యాయం తెలుసుకుని అతను కట్టుకునేటందుకు తమ పైబట్ట ఒకటి ఇచ్చి అతన్ని తమ ఇళ్లకు తీసుకుపోయారు. ఆ రాత్రి వాళ్ల ఇంటనే గడిపే జయంతుడు మర్నాడు వాళ్ళిచ్చిన బట్టలే కట్టుకుని దివాణానికి తిరిగి వెళ్ళి రాజుగారికి జరిగినదంతా చెప్పి మరికొంత ధనం ఇప్పించమని వేడుకున్నాడు. ధనం ఇవ్వడానికి ఏముంది, అంతా ఇచ్చేయమన్నా ఇస్తాం, కానీ దొంగలు పట్టుబడిన దాకా మీరు దివాణంలోనే 2 రోజుల పాటు ఉండటం మంచిది అని మంత్రి జయంతుడికి సలహా ఇచ్చి అతనికి అతిథి గృహంలో అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ పూటే మంత్రి చాటింపు వేయించాడు. రాజుగారికి నల్ల ఆవులు కావాలి, ఒక్కొక్క ఆవుకు 1000 వరహాలు బహుమానం. ఈ చాటింపు వింటూనే గండుడి భార్య తన భర్త కిందటి రోజు తెచ్చి ఇంట్లో కట్టిన కపిలగోవును రాజుగారి దివాణానికి తోలుకుపోయింది. అది దొంగిలించిన ఆవని ఆమెకు తెలియదు. తన భర్త గాని కొడుకు గాని దొంగతనాలు చేయటం ఆమెకి ఎంత మాత్రమూ గిట్టదు. అందుచేత గండుడు తన భార్యతో ఆ నల్ల ఆవును సంతలో 50 వరహాలకు కొన్నానని చెప్పాడు. ఆమె ఆ మాట నిజమేననుకుని 50 వరహాల ఆవుకు 1000 వరహాలు ఇస్తారు కదా అని ఆశపడింది. ఇలాగే దివాణానికి మరికొన్ని నల్ల ఆవులు కూడా వచ్చాయి. కానీ గండుడి భార్య తెచ్చిన ఆవే తనదని జయంతుడు గుర్తించి ఆ సంగతి మంత్రికి రహస్యంగా తెలియజేశాడు. ఈ ఆవు మీకెక్కడిది అని మంత్రి అడిగితే గండుడి భార్య, నిన్న నా మొగుడు సంతలో కొన్నాడు అన్నది. అయితే నీవింటికి పోయి నీ భర్తను ఎక్కడికి పంపించు, అతనికి ధనం ఇచ్చేస్తాం అన్నాడు మంత్రి. గండుడి భార్య ఇంటికి బయలుదేరింది.
ఆమె వెనకగా కొందరు రాజభటులు కూడా వెళ్ళారు. ఆవును దొంగిలించి తన ఇంటికి తీసుకుపోయి కొట్టంలో కట్టేసి తన భార్యతో అబద్ధం చెప్పిన గండు తన కొడుకు వంతు దొంగతనం ఎలా కొనసాగింది తెలుసుకోవటానికి వెళ్ళాడు. ఎన్ని చోట్లకు తిరిగినా ప్రచండుడేమైంది తెలియలేదు. రాత్రల్లా నిద్ర లేకుండా తిరిగిన గండు ఇంటికి చేరుకునేసరికి ఇంట్లో భార్య లేదు, ఆవు లేదు. అదే సమయంలో గండుడి భార్య వెనకనే వచ్చిన రాజభటులకు గండు దొరికిపోయాడు. వాణ్ణి పెడరెక్కలు విరిచికట్టి రాజు వద్దకు తీసుకుపోయారు. ప్రచండుడి జాడ గండుడికి తెలియకపోవడానికి కూడా కారణం ఉంది. జయంతుడి గుర్రం వాడి ఇచ్చానుసారం నడవక మకురుతనం చూపింది. అది తనను ఎక్కడ పడేస్తుందోనన్న భయంతో పగ్గాలు వదిలి వాడా గుర్రాన్ని దాని ఇష్ట ప్రకారమే పోనిచ్చాడు. అది తిన్నగా జయంతుడి ఇంటికే వెళ్ళింది. జయంతుడి నౌకర్లు గుర్రాన్ని, గుర్రం మీద ఉన్న వాడి వద్ద గల జయంతుడి దుస్తులను, సంచిని గుర్తించి ఏదో మోసం జరిగిందని గ్రహించి ప్రచండుణ్ణి పట్టి కట్టేసి మర్నాడు రాజధానికి తీసుకుపోయారు. తండ్రి కొడుకులిద్దరూ ఒకేసారి రాజుగారి ముందు బందీలుగా నిలబడ్డారు. ఇద్దరి దొంగతనాలు ప్రత్యక్షంగా రుజువయ్యాయి. జయంతుడి సొమ్ము, దుస్తులు దొరికాయి. తండ్రి కొడుకులిద్దరూ కారాగృహంలో బంధించబడ్డారు. బేతాళ కథ శాప విమోచనం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి వేళ నీవు పడే శ్రమ చూస్తే మలయవతీ నగర రాజైన సూరసేన మహారాజులాగా నీవు కూడా శాపానికి గురయ్యావా అని నాకు సందేహం కలుగుతున్నది. శ్రమ తెలియకుండా ఉండటానికి నీకా మహారాజు శాప విమోచన కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. మలయవతీ నగరానికి సూరసేనుడు రాజుగా ఉన్నంతకాలము అతని ప్రజలు పడరాని కష్టాలు పడ్డారు. ఈ దుష్ట పరిపాలన సహించలేక కొండ ప్రాంతాల ఉండే ప్రజలు రాజుగారిపై తిరుగుబాటు చేశారు. వారు రాజశాసనాలను ధిక్కరించటమే కాక నగర ప్రజల నుంచి రాజుగారికి ముట్టవలసిన పన్నులను బలాత్కారంగా తామే వసూలు చేసుకుపోయారు. రాజు వారిపైకి ఆయుధ భటులను పంపాడు. కానీ వారు కూడా తిరుగుబాటుదారులతో చేరిపోయారు. అంతకంతకు తిరుగుబాటుదారుల బలం హెచ్చింది. సామాన్య ప్రజలలో కూడా రాజుగారిపైన అసహ్యము, తిరుగుబాటుదారులపైన గౌరవము పెరిగాయి. సూరసేనుడు పరిస్థితి సరిగా అర్థం చేసుకుని తిరుగుబాటు నాయకులతో రాజీ బేరాలు సాగించాడు. రాజుగారు న్యాయ పరిపాలన చేసినట్టయితే తమ అరాచక చర్యలు మానేస్తామని కబురు చేశారు తిరుగుబాటు నాయకులు. సంధి సంప్రదింపులు జరిపే నెపం మీద కొండ సరస్సు వద్దకు రమ్మని వారికి కబురు చేసి ఆ నాయకులందరినీ సరస్సులోకి తోయించాడు రాజు. ఆ తర్వాత ఆయన మరికొంతకాలం పాటు తన దుర్మార్గాలను యథేచ్ఛగా సాగించి చివరకు చనిపోయాడు. చనిపోయినాక సూరసేన మహారాజు ఆత్మ కొలనుకు ఎగువనున్న కొండలలో బందీ అయిపోయింది. యమదూతలు రాజును తెచ్చి కొండ లోపల ఉన్న ఒక ఇంట్లో పెట్టారు. అతనికి తోడుగా ఉండేటందుకు అతని పెంపుడు పిల్లిని ఇచ్చారు. ఆ ఇంట్లో అంతులేని బంగారం ఏర్పాటు చేశారు. రాజు నడుముకు ఒక పెద్ద కత్తి తెచ్చి కట్టారు. వారు అతనితో, నీకిష్టమైన పిల్లి, ధనము, కత్తి వదిలిన దాకా నీవి కొండ దిగలేవు, ఎక్కడికి పోలేవు. ఇవి నీ అంతట నీవు వదిలించుకోలేవు. ఎవడైనా సాహసవంతుడో లేక నీపై జాలి చెందినవాడో ఈ ప్రాంతాలకు వచ్చి వీటిని వదిలించాలి. అంతదాకా నీవి కొండకు బందీవి అని చెప్పి అదృశ్యులైపోయారు. మొదట రాజుకు ఈ ఒంటరి జీవితం అంత బాధగా తోచలేదు. కానీ రాను రాను అతనికి ఇది పెద్ద శిక్షగా పరిణమించింది. దశాబ్దాలు, శతాబ్దాలు గడిచిపోతున్నాయి. తాను ఎరిగిన వారంతా చచ్చిపోయారు. కానీ ఒక్కరూ అతని ఛాయలకు రాలేదు. రాజు ఆత్మను ఆ కొండ మీద చూసిన వారు ఆ విషయం ప్రచారం చేశారు. ఆ కొండకు దయ్యాల కొండ అని, దాని దిగువనున్న కోనేటికి దయ్యాల కోనేరని పేరు వచ్చేసింది. అటుకేసి జనం రావడం కూడా మానేశారు. ఒకవేళ ఎవరన్నా దారి తప్పి వస్తే వాళ్ళు తన పిలుపు విని పారిపోయేవాళ్ళు. ఈ విధంగా 400 ఏళ్లు గడిచాయి. సూరసేనుడికి విముక్తి కలగనే లేదు. కాలక్రమాన మలయవతీ నగరం కూడా శిథిలమైపోయింది.
దయ్యాల కొండకు కొంత దూరంలో ఒక గ్రామం ఉన్నది. అందులో గోపాలుడనే ఒక పేద కుర్రవాడు ఉండేవాడు. వాడు ఒక భూస్వామి వద్ద కమతం చేస్తూ ఉండేవాడు. భూస్వామికి లక్ష్మి అని ఒక కూతురుంది. ఆమెకు గోపాలుడంటే ఎంతో ఆదరము అభిమానమును. గోపాలుడు లక్ష్మిని ప్రేమించాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది, నీకేమన్నా అభ్యంతరమా అని గోపాలుడు అడిగితే, నాదేముంది, మా నాయన ఒప్పుకోవాలి కదా అన్నది లక్ష్మి. భూస్వామి ఒప్పుకుంటే లక్ష్మి తనను పెళ్లాడుతుందని తెలుసుకుని గోపాలుడు సాహసించి తన కోరికను తన యజమానికి చెప్పాడు. భూస్వామి ఈ మొక్క వింటూనే తోక తొక్కిన తాచులాగా లేచి, ఏమిరా నీ పొగరు, నా లక్ష్మిని నీ వంటి దరిద్రుడి చేతిలో పెడతానా? ఇంత దురాశ గలవాడివి నాకెందేం పని చేస్తావు? చేతనైతే చారెడు బంగారం తెచ్చి నాకు చూపించు, నా కూతుర్ని నీకిచ్చి చేసే విషయం ఆలోచిద్దాం అన్నాడు. గోపాలుడు కోరిక నెరవేరకపోగా ఉన్న పని కూడా ఊడింది. చారెడు బంగారం కాదు కదా, పిడికెడు బంగారం తీసుకురావటం కూడా వాడికి సాధ్యం కాదు. వాడు తన యజమాని ఇంటి నుంచి కొండ అవతల ఉన్న మరొక గ్రామానికి బయలుదేరాడు. నిరాశతో కుమిలిపోయి వాడు తల వంచుకుని కోనేటు గట్టు వెంబడి నడుస్తూ ఉండగా కొండ మీద నుంచి ఎవరో కేక పెట్టినట్టయింది. గోపాలుడు తల ఎత్తి చూసేసరికి వాడికి కొండ మీద ఒక వింత ఆకారం కనిపించింది. ఎవరో పాతకాలపు రాజులాగా ఉన్నాడు. ఆ కొండ మీద దయ్యాలుంటాయని వాడు ఎప్పుడో విన్నాడు. ఇది దయ్యమే అయి ఉండవచ్చును అనుకున్న గోపాలుడు, ఎవరు మీరు, నాతో ఏం పని అని అడిగాడు. నేను సూరసేన మహారాజును. నీవు నిజమైన ధైర్యవంతుడు అయితే ఈ రాత్రికి ఇక్కడికి వచ్చి నాకు విముక్తి కలిగించు. నా పాపమే నాకు శాపమై చుట్టుకుంది. నాకు శాప విముక్తి చేశావంటే నీకు కోరినంత బంగారం ఇస్తాను అన్నాడు సూరసేన మహారాజు. సరే, రాత్రికి వస్తాను అన్నాడు గోపాలుడు నిశ్చింతగా. ఆ రాత్రి వాడు వచ్చేసరికి సూరసేనుడు కొండ మీద నిలబడి వాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. గోపాలుడు దగ్గరికి రాగానే ఆయన వాడితో తన నిర్బంధం గురించి చెప్పి, ఇది ప్రమాదకరమైన పని, నీకు నిజమైన ధైర్య సాహసాలు ఉంటేనే ఈ పనికి పూనుకో. నేను చెప్పినట్టు చేస్తివా నాకు శాప విమోచనం కలిగించిన పుణ్యము ఉంటుంది, నీకు కావలసినంత బంగారము లభిస్తుంది. లేదా నిజమైన సాహసి వచ్చిన దాకా నేను ఈ నిర్బంధంలోనే ఉంటాను అన్నాడు. నాకేమీ భయం లేదు, నేనేం చేయాలో చెప్పండి అన్నాడు గోపాలుడు. సూరసేనుడు గోపాలుడిని చేత్తో తాకాడు. మరుక్షణమే వాళ్ళిద్దరూ కొండ లోపల చిత్రంగా నిర్మించిన ఒక ఇంట్లో ఉన్నారు. అది ద్వారాలు లేని గది. ఎక్కడ చూసినా కత్తులు, ఈటెలు, డాళ్ళు, విల్లులు, బాణాలు, ఇతర మారణాయుధాలు ఉన్నాయి. గదిలో ఒక పక్కగా పెద్ద పేపా నిండా బంగారు నాణ్యాలుండి ధగధగా మెరుస్తున్నాయి. గోపాలుడు చుట్టూ కలయి చూసేలోపునే ఒక బ్రహ్మాండమైన నల్ల పిల్లి పులిలాగా దూకుతూ వచ్చింది. దాన్ని చూసి గోపాలుడు నిర్ఘాంతపోయాడు. ఇది నా పిల్లి, దీనిని తీసుకుపోయి కోనేట్లో వేసి రావటం నీ మొదటి పని. జ్ఞాపకం ఉంచుకో, ఎంత భయం కలిగినా సరే, ఎంత బాధ కలిగినా సరే నీ నోటి వెంట ఎలాంటి చప్పుడు రాకూడదు. మూలగటం కానీ కేక పెట్టడం కానీ చేశావో నాకు విముక్తి కలగదు, సరే కదా, నీ ప్రాణం కూడా దక్కదు. అందుచేత మౌనంగా ఈ పని ముగించిరా, తర్వాత చేయవలసింది చెబుతాను అన్నాడు సూరసేనుడు. గోపాలుడు మారు మాట్లాడకుండా ఆ నల్లపిల్లిని 2 చేతుల్లోనూ ఎత్తుకున్నాడు. సూరసేనుడు వాడిని స్పృశించగానే ఒక గోడ వాడికి దారి ఇచ్చింది. అందులో నుంచి వాడు కోనేటి దాకా నడిచి వచ్చాడు. నీటి ఒడ్డున నిలబడి పిల్లిని విసిరి నీటిలోకి వేశాడు. ఆ సమయంలో పిల్లి తన గోళ్లను వాడి చేతులలోకి గుచ్చి కండలు చీలేలాగా పీకింది. భరించరాని బాధ కలిగింది. కెవ్వున కేక పెట్టబోయి సూరసేనుడి మాటలు జ్ఞాపకం వచ్చి పళ్ళు బిగబట్టి బాధను సహించాడు అతను. వాడు వంగి కోనేటి నీటితో తన చేతులు గాయాలు కడుక్కోబోయాడు. అంతవరకు మామూలుగా ఉన్న నీరు కాస్త తెర్లి వాడిపైకి మసలు నీళ్లు ఎగజిమ్మింది. వాడి ముఖం ఆ వేడికి పగ్గున మండింది. వాడు ఈసారి కూడా బాధ ఓర్చుకుని వచ్చిన దారినే సూరసేనుడున్న చోటికి పరుగెత్తుకుపోయాడు. భేష్, నీవు నిగ్రహం గలవాడివే,
ఇంకొక పని చేస్తివా నాకు విమోచనం కలుగుతుంది. నా నడుముకు బిగించి ఉన్న ఈ కత్తిని జాగ్రత్తగా ఊడదెయ్యి. ఇందాకటిలాగే ఎలాంటి ప్రమాదం జరిగినా మౌనంగా ఉండాలి సుమా అన్నాడు సూరసేనుడు. ఇది చాలా తేలికైన పనిగా తోచింది గోపాలుడికి. కానీ వాడు సూరసేన మహారాజు నడుము చుట్టూ ఉండే కత్తి తాడు ముడి అందుకోబోయేసరికి ఆయన శరీరం పెరిగి వాడికి ముడి అందని ఎత్తుకుపోయింది. గోపాలుడు తన మునివేళ్లపైన నిలబడి ఎంతో కష్టం మీద ఆ ముడి ఊడదీశాడు. కానీ మరుక్షణమే కత్తి సూటిగా వాడి పాదం పైన పడి ప్రాణం పోయినంత బాధ కలిగింది. అప్రయత్నంగా నోటి వెంట కేక వెలువడే క్షణంలో గోపాలుడు అతి కష్టం మీద అణుచుకుని బాధను సహించాడు. నాయనా, 400 ఏళ్లుగా చెరలో ఉన్న నాకు విముక్తి కలిగించావు. ఆ కనపడే బంగారంలో నీకు కావలసినంత తీసుకో, నేను వెళ్ళిపోతాను అన్నాడు సూరసేనుడు. గోపాలుడు తన పైబట్ట తీసి అందులో దోసెడు బంగారు నాణేలు పోసుకున్నాడు. అంతలోనే సూరసేనుడు ఆయన వండిన గది కలలాగా మాయమయ్యింది. గోపాలుడు కొండ మీద ఉన్నాడు. తూర్పు తెల్లవారుతూ ఉంది. చేతిలో బంగారు నాణేల మూట లేకపోతే జరిగినదంతా కల అని వాడు అనుకునేవాడే. గోపాలుడు ఆ బంగారం తీసుకుపోయి భూస్వామి ఎదుట పెట్టి, ఇదిగో మీరు కోరిన బంగారం, లక్ష్మిని నాకిచ్చి చెయ్యండి అన్నాడు. భూస్వామి సంతోషంగా అంగీకరించి వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఒక్క సందేహం. ప్రమాదకరమని ముందుగా తెలిసి కూడా గోపాలుడు సూరసేనుడి విముక్తి కోసం ఎందుకు పూనుకున్నాడు? అందువల్ల బంగారం దొరుకుతుందని, ఆ బంగారంతో తాను ప్రేమించిన లక్ష్మిని పెళ్లాడవచ్చునని ఆశ చేతన, తాను ఎంతగానో ప్రేమించిన లక్ష్మిని పెళ్లాడలేకపోయినందువల్ల జీవితంపై విరక్తి చేతనా, లేక శాపగ్రస్తమై ఉన్న సూరసేనుడి ఆత్మ మీద జాలి చేతనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గోపాలుడు స్వతహాగా పిరికివాడైతే ధనాశ గాని, ప్రేమ గాని, జాలి గాని వాణ్ణి సాహసవంతుడిని చెయ్యలేవు. గోపాలుడు అసలు సాహసవంతుడు. అందుకే తన యజమాని ఎదుటపడి ఆయన కూతుర్ని తనకిచ్చి చేయమని అడిగాడు. చెయ్యలేని పని ఎదురైనప్పుడు నిజమైన సాహసి ఎన్నడూ వెనకాడడు. అందుచేత గోపాలుడు సాహసించటానికి వాస్తవమైన కారణం వాడి సాహసమే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.